hello, namaste. Welcome to Young Chef. So let's welcome Deepika. Hi Deepika. హాయ్, ఏం చేస్తుంటావు నువ్వు మామూలుగా? బీటెక్ కంప్లీటెడ్. అయిపోయిందా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? కోచింగ్ కోసం వచ్చాం మీకు. ఏం కోచింగ్? పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకుంటాం. అంటే తర్వాత సాఫ్ట్వేర్లో జాయిన్ అవుదామనా? సో ఇంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు? విజయవాడ దగ్గర. విజయవాడ టు హైదరాబాద్ ఓన్లీ కోచింగ్ కోసం వచ్చావా? ఎందుకు విజయవాడ కోచింగ్ ఇయ్యారా? చేస్తాం కానీ అక్కడ ఫేమస్ కాదు కదా, ఇక్కడనే ఫేమస్ అని వచ్చాం. హైదరాబాద్ లో ఏం ఫేమస్ చెప్పు? ఫేమస్ అయినా కాకపోయినా ఇది కొంచెం సిటీ కదా, అక్కడికన్నా. ఇక్కడ అంటే హాస్టల్లో ఉంటావు, ఏమీ చేయలేవు. ఇంటికి వెళ్ళినప్పుడైనా కుకింగ్ ట్రై చేస్తావా నువ్వు? ఎప్పుడన్నా ఒకసారి ఎగ్ ఆమ్లెట్స్ అట్లాంటివి. సో అలా చిన్నవి చేస్తావు అనమాట. సో ఇవాళ కూడా ఒక చిన్నది స్వీట్ గా యమ్మీ రెసిపీ చేసుకుందాం. ఓకే ఓకే, మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? సెజ్వాన్ వెజ్జీ ప్యాన్ కేక్. మరి లేట్ చేయకుండా మా దీపిక చేయబోయే షెజ్వాన్ వెజ్జీ ప్యాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. షెజ్వాన్ వెజ్జీ ప్యాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ ముక్కలు, ఉడకబెట్టి తురిమిన ఆలు, తురిమిన క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, కోడిగుడ్డు, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా, నూనె, షెజ్వాన్ చట్నీ. షెజ్వాన్ వెజ్జీ ప్యాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి ఫస్ట్? ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాం. నెక్స్ట్ క్యారెట్ తురుము వేసుకుంటాం. క్యాబేజ్ తురుము వేసుకుంటాం. నెక్స్ట్ క్యాబేజ్ కట్ చేస్తేనే తురుములాగా అవుతుంది, ఇంకా దాన్ని తురుమడం ఎందుకు? ఉడికించిన ఆలు తురుము వేసుకుంటాం. నెక్స్ట్ ఓకే. సో ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటంటే ఎగ్ యాడ్ చేయాలి. నెక్స్ట్ 3 స్పూన్స్ మైదా వేయాలి. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చిల్లీ ఫ్లేవర్ వేయాలి. చిల్లీ ఫ్లేక్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, షెజ్వాన్ చట్నీ, మిరియాల పొడి నెక్స్ట్ కొంచెం వేసుకోవాలి. ఇది మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఓకే, మిక్స్ చేస్తే కొంచెం వాటర్ ఇవ్వాలి. నువ్వు ఏదైనా కానీ ఒక సెకండ్ లేట్గా స్పందిస్తావా? లేదు. మరి ఎందుకు అలా ఉన్నావు? ఎలా ఉన్నాను అంటే లేట్గా స్పందిస్తున్నావు కదా, అందుకు. ఫస్ట్ టైం కదా, కొంచెం ఫియర్ అంతే. ఫస్ట్ టైం కుకింగ్ కా లేకపోతే ప్రోగ్రామ్ కన్నా? రెండిటికి. రెండు నాకే ఎఫెక్ట్ మళ్ళీ. సో అది మిక్సింగ్ అయిపోయింది కదా. మిక్సింగ్. సరే, కొంచెం గ్యాప్ తీసుకో. సో నీ స్వీట్ వాయిస్ తో నా కోసం ఒక స్వీట్ పాట పాడేయచ్చు కదా. నాకు రాదు. అరే, నువ్వు ఇంత ముద్దుగా స్వీట్ గా మాట్లాడుతుంటే పాట ఎక్స్పెక్ట్ చేస్తాను. మరి నాకు రాదు సాంగ్ పాట. వస్తుందిరా, వస్తుంది. సరే, నీ ఫేవరెట్ ఎవరు చెప్పు? ప్రభాస్. డార్లింగ్ ప్రభాస్. నేను డైలాగ్ చెప్తావా? సరే, నువ్వేం చెప్పట్లేదు, పాట పాడట్లేదు కాబట్టి నీకు పనిష్మెంట్ ఇస్తావు. సో A to Z, A ఫర్ యాపిల్, B ఫర్ బ్యాట్, అట్లా చెప్పు. ఓకేనా? సో ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే నువ్వు ఎక్కడైనా ఆగావో అక్కడ ఓ పాట పాడాలి. ఓకే? ఫస్టే సాంగ్ పాడతాను వాటికన్నా కూడా. ఏ నమ్మకం లేదా? A to Z నేర్చుకోలేదు చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీలో? చాలా ప్రాసెస్ ఉంది. సాంగ్ మొత్తం పాడను, కొంచెమే పాడతాను. ఎస్, ఇట్లా కన్విన్స్ చేయడం ఈజీ. ఓకే, మరి పాట పాడతావా? ఏ పాట పాడబోతున్నావు? శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసే తోడడిగింది, నీకు నువ్వే గుండెలోన ఉన్నదంతా. అన్నదంతా వినాలే కదా అది. అరే, అయినా నాకు డౌట్, ఈ పాట సాడ్ వర్షన్ ఎప్పుడు వచ్చింది? నాకు తెలియదు. నాకు నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది, ఇప్పుడే వచ్చి ఉంటుంది.
అరే అంత బాధతో పాడతావు ఏంట్రా? హీరోయిన్ చాలా ఎక్సైటెడ్గా లవ్లో పడ్డా అని పాడుతుంది. నేను లవ్లో పడలేదు కాబట్టి అట్లా పాడలేదు. పాయింటే, ఇట్స్ పాయింట్. అంటే శీతాకాలం కాబట్టి శీతాకాలం పాట పాడా, మరి ఎండాకాలం అయితే ఏ పాట పాడతావు? ఎండాకాలం మనసు పడుతుంది. దీని బదులు నేనేం అడగకపోవడమే బెటర్. అమ్మా చాలమ్మా, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. ఇదంటే హ్యాపీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి? ముందుగా ప్యాన్ తీసుకోవాలి ఫస్ట్ ఒకటి. ప్యాన్ వేడవుతుంది, ఏం చేయాలి? ఆయిల్ పోయాలి. కొంచెం తీసుకొని ఇలానే అన్ని ప్యాన్ కేక్స్ వేసుకోవాలి. ఓకే, సో ప్యాన్ కేక్స్ అయిపోయినాయి కదా, తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. టూ సైడ్స్ కుక్ చేసుకోవాలి కదా. అవును. సో మన రెసిపీ రెడీ అయిపోవడానికి ఇంకొంచెం టైం పడుతుంది, అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సైడ్ టూ సైడ్స్ కుక్ అయిపోయి ఉంటుంది కదా, ముందు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే. అలాగే సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. ఓకే. మా దీపిక చేసిన షెజ్వాన్ వెజ్జీ ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. షెజ్వాన్ వెజ్జీ ప్యాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ ముక్కలు, ఉడకబెట్టి తురిమిన ఆలు, తురిమిన క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, కోడిగుడ్డు, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా, నూనె, షెజ్వాన్ చట్నీ. షెజ్వాన్ వెజ్జీ ప్యాన్ కేక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, తురిమిన క్యారెట్, క్యాబేజ్ ముక్కలు, ఉడకబెట్టి తురిమిన ఆలు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో ఎగ్ కూడా వేసుకుని అందులో మైదా, చిల్లీ ఫ్లేక్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, షెజ్వాన్ చట్నీ, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అందులో తగినంత నీళ్లు పోసుకుని మరొకసారి కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కలుపుకున్న మిశ్రమాన్ని ప్యాన్ కేక్స్ లా వేసుకుని రెండు వైపులా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ షెజ్వాన్ వెజ్జీ ప్యాన్ కేక్స్ రెడీ. షెజ్వాన్ వెజ్జీ ప్యాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఇదిగో ప్లేట్ తీసుకో. సో లెట్స్ టేస్ట్ ఇట్. బాగుంది. బాగా చేసావు కదా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నిజంగా బాగా చేసావు. కొంచెం షెజ్వాన్ మిరియాల పొడి అంతా కలిసేసరికి లైట్ స్పైసెస్ తెలుస్తున్నాయి అండ్ వెజ్జీస్ చాలా డామినేట్ చేసినాయి. సో మొత్తం వెజ్జీ టేస్ట్ ఎక్కువ ఉంది షెజ్వాన్ కన్నా, కానీ టోటల్గా అమేజింగ్గా ఉంది. మరి లేట్ ఎందుకు, ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు అండ్ మా షోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. బాయ్. చూసారు కదా దీపిక చేసిన షెజ్వాన్ వెజ్జీ ప్యాన్ కేక్స్ ఎంత డెలిషియస్గా అండ్ స్పైసీగా ఉందో. మరి లేట్ ఎందుకు, ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.